హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రైను టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. జనరల్గా చేపల వేపుడు చేసేటప్పుడు తక్కువ నూనె వాడి చేపల ఫ్రై చేస్తే ఇవి ప్యాన్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి, లేదా డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. అలా అని ఆయిల్ ఎక్కువ వేసి చేసిన మసాలా అంతా ఆయిల్లో వెళ్ళిపోయి ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఇవాళ చూపించే విధంగా వన్స్ ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, ఇవి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ రవ్వ ఫిష్ తీసుకున్నాను. ఫిష్ను కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫిష్కు మ్యారినేట్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా, ముందుగా పేస్ట్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలండి. సో అప్పుడు మనకు ఫిష్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వన్స్ ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత అవి ఇంకొక సైడు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని మనము ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి. కొంచెం మంట కూడా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫిష్ బాగా ఫ్రై అవుతుంది, లేదు అంటే మనకు సైడ్ అలానే ఉండిపోతుంది. సో కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని మనము ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతగానో మనకు క్రిస్పీగా టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. వన్స్ మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.